కరోనా కష్టకాలంలో ఓటీటీ నుంచి ఎన్ని ఆఫర్లు వచ్చినా ఉప్పెన మూవీ టీం సై అనలేదు. మాస్టర్ నుంచి రెడ్ వరకు, అరణ్య నుంచి హిందీ మూవీ 83 వరకు అంతా ఓన్లీ థియేటర్స్ అన్నారు. ఆ వెయిటింగ్ ఇప్పుడు కనిపిస్తున్నట్టుంది. జనవరి అంతా థియేటర్స్ లో దబిడి దిబిడేనా? ఓటీటీ వద్దు థియేటరే ముద్దు అన్న నినాదంతో కరోనా టైంలో కూడా థియేట్రికల్ రిలీజ్ కోసమే ప్రయత్నించింది ఉప్పెన టీం. మెగాస్టార్ రెండో మేనలుడు వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి కాంబినేషన్ లో తెరకెక్కిన ఉప్పెన ఆల్రెడీ సాంగ్స్ రూపంలో ఏడాదంతా సందడి చేసింది. సంక్రాంతి గానీ ఫిబ్రవరిలో గానీ థియేటర్స్ లో దుమ్ము దులుపుబోతోంది. 20 నుంచి 30 కోట్లపైనే డిజిటల్ ప్లాట్ఫామ్స్ నుంచి ఆఫర్స్ వచ్చినా నో చెప్పి ఉప్పెన టీం థియేటర్స్ కే సై అంది. ఇక రెడ్ మూవీ, అరణ్య ఫిల్మ్, అలానే తమిళ మాస్టర్ ఇలా ఇవన్నీ థియేట్రికల్ రిలీజ్ మీద హోప్స్ తోనే ఓటీటీకి దూరంగా ఉంటూ వచ్చాయి. ఇక 30 రోజుల్లో ప్రేమించటం ఎలా సినిమా కూడా అలానే ఓటీటీ ఆఫర్లను వదులుకుని కొత్త ఏడాదిలో సరికొత్తగా థియేటర్స్ మీద దాడికి సిద్ధమైంది. బాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ మూవీ 83 కపిల్ దేవ్ బయోపిక్ ని ఇండియాకు వరల్డ్ కప్ తెచ్చిన 83 నేపథ్యంలో తీసిన మూవీ ఇది. అప్పట్లో ఓటీటీ రిలీజ్ అన్నారు కానీ ఫిల్మ్ టీం ఓపిక్గా వెయిట్ చేసింది. కరోనా వ్యాక్సినేషన్ అంటూ సందడి ఒకవైపు, సౌత్ నార్త్ థియేటర్స్ లో మీడియం రేంజ్ ప్రయోగాల సందడి మరోవైపు. అందుకే ఈ నెల 22న విడుదల కాబోతోంది ఈ మూవీ. అక్షయ్ కుమార్, అజయ్ దేవ్గన్, రణ్వీర్ సింగ్ కాంబినేషన్ లో రోహిత్ శెట్టి తీసిన మూవీ సూర్యవంశీ. ఎప్పుడో సమ్మర్లో రిలీజ్ కావాల్సిన మూవీ కరోనా బ్రేక్ తో అటకెక్కింది. తర్వాత ఓటీటీ ప్లాట్ఫామ్స్ నుంచి 70 కోట్ల ఆఫర్ వచ్చినా కాదని ఫిల్మ్ టీమ్ ఈ మూవీని ఇప్పుడు ఈ నెల 26 లేదంటే ఫిబ్రవరి 18కి రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తోందట సినిమా టీం. 2021లో టాలీవుడ్ కి పాత వైభవం కనిపించేలా ఉందా? ఓవైపు వ్యాక్సినేషన్ కి రంగం సిద్ధమవుతుంటే మరోవైపు థియేటర్లలో సందడి చేసే సినిమాల క్యూ పెరుగుతుంది. సంక్రాంతికి రిలీజ్ కన్ఫర్మ్ అయ్యాయి. తెలుగు రెడ్ నుంచి తమిళ మాస్టర్ వరకు అంతా బాక్స్ ఆఫీస్ మీద దండెత్తబోతున్నారు. ఒకప్పటిలా వెండితెర మీద బొమ్మ పడబోతుందా? 2021కి ఊపొచ్చింది. మాస్ మహారాజా రవితేజ సినిమాతో సంక్రాంతి సంబరం మొదలవ్వబోతోంది. ఈ నెల 9వ తారీఖున రిలీజ్ కాబోతోంది. డాన్ సీను, బలుపు తర్వాత గోపీచంద్ మలనేని మేకింగ్ లో క్రాక్ తో హ్యాట్రిక్ కిక్ ఇవ్వబోతున్నాడు రవితేజ. 2020 క్రిస్మస్ కి డేర్ చేసి సాయి తేజ్ సోలో బ్రతికే సో బెటర్ తో సందడి చేశాడు. అక్కడ మొదలైన ఊపు కొత్త ఏడాదికి కలిసొచ్చేలా ఉంది. ఎనర్జెటిక్ స్టార్ రామ్ ఈ నెల 14న రెడ్ మూవీతో దండెత్తబోతున్నాడు. తమిళ తడంకి తెలుగు రీమేక్ గా రాబోతోంది ఈ సినిమా. నేను శైలజ ఉన్నది ఒకటే జిందగీ తర్వాత కిషోర్ తిరుమల డైరెక్షన్ లో రామ్ హ్యాట్రిక్ కి రెడీ అయ్యాడు. కొత్త ఏడాది మీద సరికొత్తగా దాడికి రెడీ అయ్యాడు కోలీవుడ్ స్టార్ విజయ్. తను కూడా ఈ నెల 13నే తన మాస్టర్ మూవీ తమిళ్తో పాటు తెలుగులో కూడా వెలగబోతోంది. విజయ్ సేతుపతి విలన్ గా, ఖైదీ ఫేమ్ లోకేష్ కనకరాజ్ మేకింగ్ లో విజయ్ చేసిన మాస్టర్ సంక్రాంతి రిలీజ్ తో కోలీవుడ్ లో ఊపొచ్చేలా ఉంది. టాలీవుడ్ లో కూడా పొంగల్ సీజన్ కి బడా స్టార్ల మూవీస్ లేవు కాబట్టి ఇక్కడ కాలం కలిసొచ్చే అవకాశం ఉంది. బెల్లంకొండ శ్రీను కొత్త ప్రయోగం అల్లు అదుర్స్ ఈ మంత్ 16న రిలీజ్ కాబోతోంది. సోను సూద్ స్పెషల్ రోల్ తో సీనే మారిపోయింది. ఇక రానా మూవీ అరణ్య పొంగల్ హాల్చల్ తో మొత్తానికి కొత్త ఏడాది, కొత్త పండుగ, సరికొత్త సినిమాల సందడితో పాత వైభవం కన్ఫర్మ్ అవుతోంది.